మంగళగిరి బైపాస్కి వెళ్ళాను కాయల కోసం. అంటే విజయవాడలో ఎక్కువ రేట్ వేస్తున్నారని చెప్పి బైపాస్ మంగళగిరికి వెళ్ళి, అంటే కిస్టన్పేట నుంచి వెళ్ళాలి, వంతెన దాటి పెట్రోల్ బంక్ దాటి వెళ్ళాలి, ఒకటి నుంచి వెళ్ళాలండి. అక్కడ జగన్ ఆఫీస్ ఒకటి ఉంది, పాతది ఒకటి. అక్కడ శాలల్లో ఉందండి. ఈ అరటికాయ కొట్టాను, నాండేటికాయ. అక్కడికి వెళ్ళామండి. విజయవాడ కంటే రేట్ వేసారండి అక్కడ. మరి కాయలు అక్కడ సోకాని ఆడ, ఇక్కడ సోకాని వెళ్ళి ఇద్దరు ముగ్గురు అడిగితే సోకని చెప్పారాడ. వాళ్ళ మాట నేను వెళ్ళానండి. బండి నెట్టుకొని వెళ్ళటానికి ఎంత కష్టమైందంటే, నాకు ఇంటికాడ నుంచి బండి 3 కిలోమీటర్లు అండి. మరి వెళ్ళటం 3 కిలోమీటర్లు, రావటం 3 కిలోమీటర్లు. బండి నెట్టుకెళ్ళి కొంచెం వెళ్ళేటప్పుడు కొద్దిగా కాయలు వేసుకెళ్ళానండి, బత్తకాయలు వేసుకెళ్ళాను. వచ్చేటప్పుడు నాండేటికాయలు, అరటికాయ నాండేడి 2 స్టే వేసానండి. ఒకటేమో దోరకాయ, ఒకటేమో పొండికాయ వేసానండి. మరి అక్కడికి వెళ్తే రేటు పెంచేసారు వాళ్ళు. మరి అక్కడ దాకా వెళ్ళి రేటు చూసుకుంటే మళ్ళీ వెనక్కొద్దామంటే నాకు మళ్ళీ వెనక్కి ఏమిటి బండి తీసుకోవటం బాగలేదు. అందుకని తీసుకున్నానండి కాయలు నేను. 32 రూపాయలు వేసారండి కేజీ 32 రూపాయలు వేసారు. మరి మేము ఏ లెక్కలు అమ్ముకోవాలంటే అసలు రేట్లు ఈ రకంగా చెప్తుంటే, అదేమంటే రూపాయి తీసుకోవాలి ఎత్తపోన్నాడు ఆయన. మరి అంత రేట్లు అమ్ముతున్నారు. వాటిలో మేము అంత రేటు పెట్టుకుంటే దాంట్లో సన్నకాయ ఒక ట్రై వేసింది, పెద్ద కాయ ఒక ట్రై వేసిందండి. మరి మేము ఎట్లా అమ్మాలంటే రేట్లు అంత రేట్ వేసారు, మేము ఎట్లా అమ్మాలి? ఈ రకంగా పెంచేస్తున్నారు రేట్లు. మరి ఇబ్బంది అయిపోతుంది. మరి కమిషన్ కొట్టేవాళ్ళు వాళ్ళ రూపాయలు చూసుకుంటున్నారు, కానీ మరి అమ్ముకునే వాళ్ళు ఎలాగ అమ్ముకుంటారు ఏంటి అని ఆలోచన లేకుండా వేశారండి. మరి చాలా కష్టమైంది. బండి అట్టు నెట్టుకొచ్చారికి ఇప్పుడు చేరానండి తాడేపల్లికి. పొద్దున 6ంటికి వెళ్ళానండి ఇంటికాంచి. పొద్దున 6ంటికి వెళ్తే ఇప్పుడు 10 అయిందండి. ఇప్పుడు తాడేపల్లి ఇప్పుడు వచ్చానండి. తాడేపల్లి వచ్చి ఇప్పుడే బండి అక్కడ పెట్టి అలా కూర్చున్నాను. ఇదిగో బ్యాంక్ దగ్గర పెట్టానండి బండిని. ఇదిగోండి ఎంత అసలు ఎంత కష్టం అయిపోయిందంటే, బండి అక్కడి నుంచి నెట్టుకొని రావటానికి నాకు చాలా కష్టం అయిపోయింది. ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ ఉంది రోడ్డు. ఆ ట్రాఫిక్లో రావటానికి చాలా ఇబ్బంది పడిపోయా. అంటే కాలేజీ బస్సులు, స్కూల్ బస్సులు, ఇంకా మామూలుగా ఏం సరే ట్రాఫిక్ ఉంది. ఇంకా రావటానికి బళ్ళు తప్పించుకొని రావటానికి చాలా కష్టమైంది నాకు. చాలా ఇబ్బంది పడ్డాను. ఇటు ఆటో వాళ్ళు వెళ్ళేవాళ్ళు, టీవీఎస్ మీద వెళ్ళేవాళ్ళు అయితే వెళ్ళి తెచ్చుకుంటున్నారండి. నేను ఈ తోపుడు బండి నెట్టు రాటానా నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకెళ్ళండి చేప వెళ్ళండి వెళ్ళి చూశాను. ఇప్పుడు శాంపిల్ చూశాను, ఎవరో 2-3 చెప్తే వెళ్ళాను. ఏదో సౌకునే కాలని చెప్పి వెళ్ళానండి. అదే అంటారండి పెద్దలు, అంటారండి ఎందుకంటారంటే మామూలుగా వాళ్ళే మాట, దూరపు కొండ నూనె పని పరిగెడతారు, అక్కడికి వెళ్తే ఏముండదు, మనం ఎక్కడ ఉంటామో అక్కడే బతికితే బాగుంటుందని చెప్పి అంటారు. అది తెలియక మనము పెద్దవాళ్ళు చెప్పిన మాట వినక మనమే తిప్పలు తెచ్చుకుంటాం. అక్కడ దాకా వెళ్ళినందుకు నా బాధ అంత కదండి, నరకం అనిపించారు ఇప్పుడు నేను. ఎందుకంటే బండి నెట్టుకు రావటం, గోతులు గుంటలు, మళ్ళీ గేట్ సెంటర్లోంచి వచ్చాయండి నేను. ఆడ పెద్ద పెద్ద గోతులు, మళ్ళీ ఆ బ్యారేజ్ కాడ చాలా మెరక నెడతాం కష్టమైపోయింది. అక్కడ నా బండి బరువు మీద ఎంత బాధపడ్డాను నేను. చాలా ఇబ్బంది పడ్డాను. అసలు ఆయాసం కూడా వచ్చేసింది. అక్కడి నుంచి ఇప్పుడే బండిని పెట్టుకుంటున్నాను. ఇప్పుడే 2 ఇడ్లీ, 1 శనగల పూరి తిన్నానండి. మంచినీళ్ళు తాగా, భలే దప్పకైనండి మంచినీళ్ళు. కానీ మంచినీళ్ళు అక్కడెక్కడ నేను తాగలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి తాగానండి మంచినీళ్ళు కూడా. చాలా అవస్థపడ్డాను నేను. అసలు వ్యాపారాలు చేసేవాళ్ళకి ఎంత నరకం అనిపిస్తారంటే నాకు తెలుస్తుంది. అది నేను చేస్తున్నాను కాబట్టి వ్యాపారం తెలుస్తుందండి. కొంతమంది తెలియక ఎన్నో మాట్లాడుతూ ఉంటారు వ్యాపారస్తుల్ని. వాళ్ళు పడే బాధ అంత కాదండి. ఎందుకంటే వ్యాపారస్తుల్ని కొద్దిగా మీరు అందరూ గమనించండి. కొనేవాళ్ళు కూడా చాలా బాధపడుతున్నాము. మరి బేరం వచ్చారండి. అందరూ చూడండి, మా వీడియోలు చూడండి, మంచి మంచి వీడియోలు పెడతాను. గుంటూరు జిల్లా తాడేపల్లి. నా పేరు శాంతి.